దీని నేను ప్ర మొదటి నుంచి కూడా మాట అంటున్నా, చాలా మంది విభేదిస్తారు నాతో. సోషల్ మీడియా అని అనకూడదు దాన్ని, సోషల్ ప్లాట్ఫామ్ అనండి. ఓ వేదిక మీదకి వచ్చి ఎవరైనా ఏమైనా మాట్లాడిపోవచ్చు. ఇప్పుడు నేను ఒక సభ జరుగుతుంది, ఆ సభలో వేదిక మీదకి పోయి నేను ఏమైనా మాట్లాడగలను, మాట్లాడవచ్చు. కానీ నేను ఒక బాధ్యత గల దినపత్రికలో పనిచేస్తూ ఉంటే, సంపాదకుడిగా కావచ్చు, విలేకరిగా కావచ్చు, ఇంకో పదవిలో కావచ్చు, ఆ పత్రికలో అంత బాధ్యత రహితంగా రాయలేను కదా. అట్లా ఆ తేడా ఉంటుంది. కాబట్టి దాన్ని సోషల్ ప్లాట్ఫామ్ అనండి, మీడియా అనకండి అని చెప్తున్నాను. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు తీసుకొచ్చి దానిలో పారబోస్తూ ఉంటే దాన్ని మీడియా అని ఎట్లా అంటారు? మీడియా అనే దానికి కొన్ని గేట్ కీపింగ్ ఉండాలి. వ్యవస్థలు ఉంటాయి. గేట్ కీపింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా గేట్లోకి ఎవడు పడతాడు చూసుకురావడానికి వీల్లేదు కదా. అవును. ఏ వార్త పడితే ఆ వార్త రావడానికి వీల్లేదు కదా పత్రికలో. ఎక్కడో దగ్గర గేట్ కీపింగ్ అనేది జరగాలి. గేట్ కీపింగ్ అంటే నియంత్రణ కాదు, అది సరైన వార్త కాదా అని చూడగలిగిన వాళ్ళు మళ్ళీ మన జర్నలిస్టులే ఆ! ఉంటారు. అట్లా ఉండాలి. అది లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది రాసేస్తాం, ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏ భాష పడితే ఆ భాష వాడతాం.